తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున ఒక స్క్రీన్ ప్లే పాయింట్ని మనం డిస్కస్ చేద్దాం. ఈ పాయింట్ నిన్న మనం అప్లోడ్ చేసినటువంటి మాస్ జాతర సినిమా చూసినటువంటి వీడియో చూసినటువంటి ఒక మన సబ్స్క్రైబరు ఒక ఆయన అడిగారు, కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి సార్ అని. ఆ కాన్ఫ్లిక్ట్ గురించి నేను ఇదివరకు స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను. ఇది పర్టికులర్గా కృష్ణ గారు యాక్ట్ చేసినటువంటి నేరము శిక్ష సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నప్పుడు చెప్పాను. తర్వాత స్టోరీ రైటింగ్ చెప్తున్నప్పుడు కాన్ఫ్లిక్ట్, క్యారెక్టర్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా డీటెయిల్గా చెప్పాను. ఇలాంటి డౌట్స్ మన సబ్స్క్రైబర్స్కి ఎందుకు వస్తాయంటే, నేను రిక్వెస్ట్ చేసినట్టుగా ఎపిసోడ్ని స్లోగా చూడకుండా ఫాస్ట్గా స్కిప్ చేస్తూ చూస్తారు. ఆ స్కిప్లో ఈ పాయింట్లు పోగానే వెంటనే నేను చెప్పాను కదా అడగమని వెంటనే వీడియో చూడంగానే వెనక రిఫర్ కూడా చేయకుండా టక్కన కొట్టేస్తారు. మీకు అర్థం కాదు, కానీ నేను చెప్పని పాయింట్ ఏదైనా ఉంటే అడిగితే చెప్పడానికి ఇంట్రెస్ట్ బాగా తొందరగా చెప్తాను. చెప్పింది మళ్ళీ అడిగితే కొంచెం ఇబ్బంది కలుగుతుంది, నా టైం కూడా వేస్ట్. అయినప్పటికీ ఈ కాన్ఫ్లిక్ట్ అనేది సినిమాల్లో ఉండాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ కాన్ఫ్లిక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, అసలు దీని ఉపయోగం ఏంటి, దీన్ని ఎలాగా స్క్రీన్ ప్లే రాసుకెళ్ళాలి అనేటువంటి దానిలో చాలా డౌట్స్ బోల్డ్ మందికి వస్తూ ఉంటాయి. కొత్త వాళ్ళకి ప్రధానంగా ఎట్లా క్రియేట్ చేయాలని ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని దీని మీద 1-2 ఎపిసోడ్లు కొద్దిగా డీటెయిల్గా చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఆయన జ్ఞాపకం చేశారని ఒక పాయింట్, తర్వాత మీకు కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది. అసలు ఈ కాన్ఫ్లిక్ట్ లేకుండా సినిమా స్క్రిప్ట్ తీయటమే లేదా రాయటమే మీనింగ్లెస్ కార్యక్రమం. అందుకని కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకోవడానికి, దాన్ని ఎలా క్రియేట్ చేస్తారో దాని ఉపయోగం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఎపిసోడ్స్ అన్నింటిలో కూడా నేను చాలా క్లియర్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి నిదానంగా అన్నీ అర్థమయ్యేటట్టుగా చెప్తానికి ప్రయత్నిస్తాను. ప్రతి ఎపిసోడ్ని జాగ్రత్తగా నిదానంగా చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా విషయాలు ఇప్పుడు చెప్పాను, మీరు ఒకసారి రిఫర్ చేసుకోమని విజ్ఞప్తి చేస్తూ మనం ఎపిసోడ్లోకి వెళ్దాం. కాన్ఫ్లిక్ట్ అనే మాటని మొట్టమొదట మనం తెలుగులో కానీ అర్థం చేసుకున్నట్టయితే సంఘర్షణ. నేను ఆయన అడిగినప్పుడు కాన్ఫ్లిక్ట్ అనగానే సంఘర్షణ అంటే ఏంటి అని అడిగాడు. నేను కూడా ఫూలిష్గా లేదా ఇంగ్లీష్ పదానికి తెలుగు చెప్పాను, కానీ కాన్ఫ్లిక్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి చెప్పాను నేను. కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటో మొట్టమొదటి ఇంగ్లీష్లో తెలుసుకుని తర్వాత మనం తెలుగులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ఫిలిం స్క్రిప్ట్ ఈస్ ద సెంట్రల్ స్ట్రగుల్ బిట్వీన్ అపోజింగ్ ఫోర్సెస్ అండ్ that drives the plot forward, creates tension and keeps the audience engaged. ఇది అపోజిట్ ఫోర్సెస్ అంటే 2 పాత్రల మధ్య లేదా 2 ఫోర్సెస్ మధ్య. 2 ఫోర్సెస్ అంటే ఏముంటాయి సినిమాలో? ఒక హీరో, విలన్, లేదా హీరోని వ్యతిరేకించే పాత్ర, లేదా హీరోయిన్ని వ్యతిరేకించే పాత్ర. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రధాన పాత్రని తన యొక్క ఐడియాలజీతో వ్యతిరేకించే పాత్ర ఆపోజిట్ క్యారెక్టర్ అవుతుంది. ఆ ఆపోజిట్ క్యారెక్టర్కి దీనికి మధ్య ఉన్న సంఘర్షణని, ఈ 2 మధ్య ఉన్నటువంటి ఈ ప్రాబ్లంనే మనం కాన్ఫ్లిక్ట్ అని అంటాం. దీన్ని సింపుల్గా నేను స్క్రిప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. సరే, ఇంటికి వచ్చి ఫాదర్తో చెప్పింది. ఫాదర్ ఏమన్నాడు, సరేనమ్మా కాలేజీకి వెళ్ళావు, చాలా మంచి పని చేసావు, కాలేజీకి వెళ్ళటం అసలు ఎందుకే, కాబట్టి నువ్వు చాలా మంచి పని చేసావు, పంతులు గారిని పిలిపించేసేసి నేను నీకు పెళ్ళి ఏర్పాటు చేస్తానంటే ఏం ప్రాబ్లం, అయిపోయింది, పెళ్ళి అయిపోతుంది, అత్తారింటిని పంపించేస్తారు. దీనివల్ల మన కథ ఏమొస్తుంది? చెప్పింది అనుకుందాం. ఆ అమ్మాయి వచ్చి తండ్రితో చెప్పింది. తండ్రి అన్నాడు, అసలు వాడి కులం ఏంటి, వాడి మతం ఏంటి, వాడు ఏం సంపాదిస్తున్నాడు, అసలు ఎందుకు పనికి వస్తాడు, హ్యాట్ వాడితో కాదు, ఒక కోటీశ్వరుడైన ఒక అబ్బాయితో నీకు పెళ్ళి ఆల్రెడీ నీకు సిద్ధం చేశాను, నువ్వు వాడినే పెళ్లి చేసుకోవాలి, నేను చచ్చినా సరే ఆయన పెళ్లి చేసుకో, నువ్వు ఎట్టైనా సరే నేను కట్టేసానే నీకు పెళ్లి చేస్తానన్నాడు. ఇది కాన్ఫ్లిక్ట్ వాళ్ళ మధ్య. పెళ్లి చేసుకోలేను కూతురు, ఎట్టైనా పెళ్లి చేస్తాననేటువంటి తండ్రి. సో ఇలాగే కాదు, ఇంకో రకంగా కూడా చెప్పచ్చు స్క్రిప్ట్లో. మొదటి రాగానే చెప్పంగానే అమ్మాయి ఏముంది, సరేనా అట్లాగే అన్నాడు. ఆ అమ్మాయి అటు వెళ్ళిపోగానే తన అనుచరులతోనో తెలిసిన వాళ్ళతో అసలు వాడు ఎవడు ఏంటి అని చెప్పి లేకుండా చేయడానికి ప్రయత్నించాడు. అది విషయం తెలుసుకుని తండ్రిని అపోజ్ చేస్తుంది. సో తండ్రిని వ్యతిరేకించడం, తండ్రి అమ్మాయిని ఎట్లయినా పెళ్లి చేయటం, వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్. వీళ్ళిద్దరు ఏం చేస్తారు, తండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకోవాలి అమ్మాయి ప్రయత్నిస్తుంది, ఎట్టయినా సరే ఒప్పించి పెళ్లి అతను ప్రయత్నిస్తాడు. ఈ 2 ఫోర్సెస్ మధ్య అంటే ఆపోజిట్ క్యారెక్టర్కి మెయిన్ క్యారెక్టర్కి మధ్య ఉన్నటువంటి దాన్నే మనం
వాళ్ళ మధ్య అంతర్యుద్ధాన్ని లేదా సంఘర్షణనే మనం ఇంగ్లీష్లో కాన్ఫ్లిక్ట్ అంటాం, తెలుగులో సంఘర్షణ అంటాం. ఈ రెండు పాత్రలు దేని గురించి సంఘర్షిస్తున్నాయి? వాటి యొక్క పాత్రల గురించి, వాటి ఇష్టాల గురించి, వాటి ఏమనుకున్నాయి దాని గురించి సంఘర్షిస్తున్నాయి. ఈ సంఘర్షణ నుంచే డ్రామా పుడుతుంది, డ్రామా నుంచే కథ వస్తుంది, కథ నుంచే స్క్రీన్ ప్లే వస్తుంది, స్క్రీన్ ప్లే నుంచే సీన్లు అన్ని రకరకాలు వస్తాయి. కాబట్టి సంఘర్షణ అనేది లేకపోతే, కాన్ఫ్లిక్ట్ అనేది లేకపోతే సినిమా కథే లేదు, స్క్రీన్ ప్లే లేదు. కాబట్టి ఈ సంఘర్షణ అనేది మీనింగ్ఫుల్గా ఉండాలి, దానికి ఒక అర్థవంతమైన ఉండాలి. అప్పుడే ఆ సినిమా కథ లేదా స్క్రీన్ ప్లే అనేది చాలా పట్టుగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ కాన్ఫ్లిక్ట్ బలంగా లేనప్పుడే, అసలు కాన్ఫ్లిక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయకుండా ఉన్నప్పుడే, లేదా మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్స్ ఎస్టాబ్లిష్ చేసి మల్టిపుల్ ట్రాక్స్లో చేసి ఏ ట్రాక్ని ఎట్లా ఎండ్ చేయాలో తెలియక చివరికి సినిమా అంతంలో ఏదో ఒక పాయింట్లో చెప్పేసి మూసేయటం వలన కూడా సినిమాలు పడిపోతున్నాయి. ఇది ఇప్పుడున్నటువంటి కొత్తగా వచ్చే రచయితలు, దర్శకులు తెలుసుకోవాల్సిన పాయింట్. కాన్ఫ్లిక్ట్ అంటే సింపుల్గా చెప్పాను, అంటే ఓన్లీ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే వ్యతిరేకిస్తాం వల్లే కాదండి. ఒక ఆఫీస్లో ఒక బాస్ ఉన్నాడు, ఒక సబార్డినేట్ ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు, ఒక అన్న ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఫ్రెండ్ మరొక ఫ్రెండ్, ఒక తల్లి ఒక కొడుకు మధ్య, ఒక అక్క ఒక చెల్లి మధ్య, ఒక అక్క మాది ఒక తమ్ముడి మధ్య, ఇలా రకరకాలుగా సంబంధం లేదండి. ఒక ఊళ్ళో ఒక ప్రజల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, దానిలో గ్రామ పెద్ద మధ్య, ఇలా కాన్ఫ్లిక్ట్ని రకరకాల పాత్రల మధ్య మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కేవలం పాత్రల మధ్యనా అంటే టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ కూడా తెలుసుకోవాలి. దానికి ముందు మనం అసలు కాన్ఫ్లిక్ట్ చేసే పని, దానివల్ల ఉపయోగం ఏంటో కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న దానిలో మీకు అర్థమైందంటే అంటే కాన్ఫ్లిక్ట్ అనేది రెండు పాత్రల మధ్య సంఘర్షణ, వాటి మధ్య ఉన్నటువంటి సంఘర్షణ అని సింపుల్గా చెప్పుకున్నాం. ఈ కాన్ఫ్లిక్ట్ అనే దానిలోనే డ్రామా పుడుతుంది, కథ పుడుతుంది అనుకున్నాం. దీన్నే సిట్ఫీల్డ్ ఏమంటారంటే స్క్రీన్ ప్లేకి ఇంజన్, కథకి ఇంజన్. ఒక కారుకి లేదా మోటార్ బైక్కి దీనికి ఇంజన్ ఎంత ఇంపార్టెంటో, ఈ కథని నడిపేటువంటి ఇంజనే ఇది. ఇంజన్ సరిగ్గా లేకపోతే కారే నడుస్తుంది. అలాగే కాన్ఫ్లిక్ట్ కూడా సరిగ్గా లేకపోతే, ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయకపోతే, బలంగా లేకపోతే, ట్రూత్ఫుల్గా లేకపోతే, ఆ కాన్ఫ్లిక్ట్ మీదే కథ నడవకపోతే అప్పుడు సినిమాలు కింద పడిపోతుంటాయి. సో కాన్ఫ్లిక్ట్ అనేదే ప్రధానమైనటువంటి అంశము, దాని మీదే కథ తయారవుతుంది. అది ఒక అంశాన్ని ప్రవేశపెడితే, ప్రధాన పాత్ర ఒక అంశాన్ని ప్రవేశపెడితే దాన్ని ఓకే అంటే అసలు ప్రాబ్లమే లేదు. ప్రాబ్లం లేదే కథే లేదు. ప్రాబ్లం ఉన్నప్పుడే కదండి కథ లేదా కథానాయకుడు పుట్టేది. కథానాయకుడు ఎప్పుడు పుడతాడండి? ఊళ్ళో ఒకడెవడో ఒక పెద్ద ఊరినంతా అధికారం చేస్తూ ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకుందాం. అందరూ ఆయన మాటని హ్యాపీగా ఉన్నారు. ఒక ఆయన ఏం చేశారంటే ఈ ఊళ్ళో ఇతను అందరినీ లోపరుచుకోవడం కాదు, వీళ్ళందరినీ కూడా వీళ్ళ ఆస్తులు మొత్తం అంతా కూడా చేసి బానిసలుగా చేస్తున్నాడు. ఇతను దుర్మార్గుడు, వీడు దుర్మార్గం నుంచి బయటపడాలని ఒకడు అపోజ్ చేశాడు. అంటే ఏం చేశాడు? వ్యతిరేకించాడు. వ్యతిరేకించి ఏం చేశాడు? ఆ ప్రెసిడెంట్తో సంఘర్షించాడు. అప్పుడే కదా ఈ మందలోంచి ఒక క్యారెక్టర్ పుట్టింది. సో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది క్యారెక్టర్ని పుట్టిస్తుంది, కథని పుట్టిస్తుంది, డ్రామాని పుట్టిస్తుంది, ఇంకా టెన్షన్ని పుట్టిస్తుంది, ఇంకా ఎన్ని రకాలదో. అసలు మొత్తం కథ అంతా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అప్పుడే కదా ఆ కథని, అంటే ఈ పర్టికులర్గా ఈ ఊళ్ళో ఉన్న ఆ పర్టికులర్ ప్రెసిడెంట్ని, అతని యొక్క దుర్మార్గాల్ని బయటపెట్టి ప్రజల కళ్ళు తెరిపించేటటువంటి పాత్ర ఏదైతే ఉందో అదే మన ప్రధాన పాత్ర, అదే హీరో అవుతుంది. చూసారా? సో అందుకనే కాన్ఫ్లిక్ట్ని ఏమన్నారు? ఇంజన్ అన్నారు. రెండోది, కాన్ఫ్లిక్ట్ ఏం చేస్తుంది? క్యారెక్టర్ని క్రియేట్ చేసింది. మందిలో గొడ్డులాగా తలకాయించి గొర్రెలాగా ఉండిపోకుండా ఒక కొత్త క్యారెక్టర్ని తయారు చేసింది. క్యారెక్టర్ దానివల్ల వచ్చింది. తర్వాత కథకు ఒక బిగినింగ్, మిడిల్, ఎండ్ కూడా ఇచ్చింది. గ్రామంలో అలా ఉన్నారు, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అలా పడుకుని ఉంటే హ్యాపీగా ఓకే చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ కాదని ఎదురు తిరిగాడు. ఎదురు తిరిగి ఏం చేశాడు? అతని అన్యాయాన్ని బయటపెట్టాడు. బయటపెట్టి ఏం చేశాడు? ప్రజల కళ్ళు తెరిపించాడు. చూడండి, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయటం, దాన్ని ఎదిరించడం, దాని చివరికి ప్రజల కళ్ళు తెరవటం. అంటే కథకి ఒక బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉంది. సో అతని అన్యాయాలు ఎదిరించడానికి ఏమేం చేశాడు? రకరకాల పనులు చేశాడు. ఇతను అన్యాయాలు ఎదిరిస్తుంటే అతను ఊరుకుంటాడా? ఇతనికి రకరకాల ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. ఇంట్లో ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు, తండ్రిని బెదిరిస్తాడు, ఇంకో లేపేస్తాడు, లేదా చెల్లెల్ని
లేదా తమ్ముళ్ళ పిల్లల్ని వాళ్ళని కిడ్నాప్ చేస్తాడు, లేదా ఇతన్నే అంతం చేయాలని ప్రయత్నిస్తాడు. ఇలా ఎన్నో రకాలైన అబ్స్టకిల్స్ క్రియేట్ చేస్తాడు. ఈ అబ్స్టకిల్స్ అన్ని హీరో ఏం చేస్తాడు? ఓవర్కమ్ చేసి చివరికి గెలుస్తాడు. చూడండి, ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వల్ల ఎన్ని రకాలైనటువంటి అబ్స్టకిల్స్ వచ్చాయి. తర్వాత ఒక కథ, ఒక డ్రామా తయారయ్యి పూర్తిగా కథ మనకి తయారవుతుంది. చూసారా, ఒక ఊళ్ళో ఒక చిన్న కథను ఎగ్జాంపుల్ చేసుకున్నప్పుడు ఒక పాత్ర పుట్టడమే కాదు, పాత్ర డెవలప్మెంట్ అవుతుంది. అక్కడి నుంచి పాత్ర నెమ్మదిగా డెవలప్ అయ్యి మార్పుతుంది. అప్పటిదాకా ఆ గ్రామంలో ఒక కామన్ వ్యక్తి, కానీ ఎప్పుడైతే ప్రెసిడెంట్ వ్యతిరేకించి అతను అన్యాయాలు తీసుకొచ్చాడో అక్కడ హీరో తయారయ్యాడు, కొత్త పాత్ర తయారైంది. క్యారెక్టర్ నార్మల్ మనిషి దగ్గర నుంచి ఒక మహామనిషిలాగా, గ్రామాన్ని ఆదుకునే ఒక గొప్ప వ్యక్తిలాగా ఒక క్యారెక్టర్ ఒకటి తయారై క్యారెక్టర్ డెవలప్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది. అలాగే సినిమాకి ఒక స్ట్రక్చర్ లేదా స్క్రీన్ ప్లేకి ఒక స్ట్రక్చర్, బిగినింగ్, మిడిల్, ఎండ్ ఇస్తుంది. అందుకనే అంటారు క్యారెక్టర్ అనేది డెవలప్ కావాలంటే కాన్ఫ్లిక్ట్ అనేది బలంగా ఉండాలి. అలాగే ఆపోజిట్ క్యారెక్టర్ కూడా బలంగా ఉండాలి కదా. అతని కథ మొత్తం చెబుతూ మొదలెట్టారు ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో. సో విలన్ సినిమా మొత్తం చెప్పేసి హీరోని ఎంత చేస్తే ఎట్లా అవుతుంది? బలమైనటువంటి విలన్ ఉండాలి, అంతకన్నా బలమైనటువంటి హీరో కూడా ఉండాలి. ఇది తెలుసుకోవాలి. బలమైన విలన్ ఉండాలి, అతనికన్నా ఒక 10% బలం ఉండి తెలివితేటలు ఉన్న హీరో ఉండాలి. ఇది సినిమా సక్సెస్కి ప్రధానమైన కారణం. సో కాన్ఫ్లిక్ట్ అనేది ఒక ఇంజిన్లా పనిచేస్తుంది, ఒక క్యారెక్టర్ని డెవలప్ చేస్తుంది, ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తుంది, ఒక క్యారెక్టర్ని డెవలప్ చేస్తుంది. క్యారెక్టర్ల మధ్య, పాత్రల మధ్య కథలో ఆబ్స్టకిల్స్ క్రియేట్ చేసి కథని ఫార్వర్డ్ ముందుకు తీసుకెళ్తుంది. కథకు ఒక స్ట్రక్చర్ ఇస్తుంది. చివరికి కథని సృష్టించేటటువంటి ప్రధానమైన అంశంగా మన స్క్రీన్ ప్లేలో నిలుస్తుంది. సో తర్వాత వచ్చేటువంటి ఎపిసోడ్లో కాన్ఫ్లిక్ట్లు ఎన్ని రకాలు ఉంటాయి, కథలో ఎలా చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అంశాలు చెప్తాను. ఇంతవరకు ఎపిసోడ్లో చూడటానికి ప్రయత్నించండి. మీ అభిప్రాయాలు నాకు తెలియచేయండి. దయచేసి ఒకసారి సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ సంబంధించినటువంటి ఎపిసోడ్ ప్లేలిస్ట్ ఇచ్చాను, అది చూడండి. నేరము శిక్ష అనేటువంటి స్క్రీన్ ప్లే కూడా ఇచ్చాను, అది కూడా చూడండి. తర్వాత స్టోరీ రైటింగ్ సంబంధించినటువంటి ఒక ప్లేలిస్ట్ ఇచ్చాను, అది కూడా చూడండి. మీకున్నటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఒక్కటే నా రిక్వెస్ట్, ఊరికి స్కిప్ చేస్తూ ఫార్వర్డ్గా చూడవాకండి. నిదానంగా ప్రశాంతంగా నా ఎపిసోడ్ చూడండి, మైండ్లో పెట్టుకోండి, పాయింట్స్ బుక్లో నోట్ చేసుకోండి, అర్థం చేసుకోండి, అర్థవంతమైన స్క్రిప్ట్ను రాయడానికి ప్రయత్నించండి. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.